సుబ్బారావు, నువ్వా? నేనేనండి. బిడ్డల్ని ఎలా పెంచారండి మీరు? అలాంటిది ఇప్పుడేంటండి ఇలా చేశారు? ఏం చేశాను? మీ పెద్ద కూతురు విద్యని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధగా ఉంది. విద్యకేమైంది? ఏమైందంటారేంటండి? మీకు తెలియకుండానే ఇలా జరుగుతుందా? మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నావు? కళ్ళ ముందు చూస్తున్న దాని గురించే మాట్లాడుతున్నాను. ఈ ఊరికే పెద్ద మనిషి మీరు. మీ కూతురు ఇలాంటి పని చేస్తుందంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు? నా కూతురు స్వీపర్ పని చేయడం ఏంటి? వస్తున్నాను, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటి మావయ్య గారు, ఏమైంది? విద్య స్వీపర్ పనిచేస్తుందా? అంత కర్మ తనకెందుకు? అక్క స్వీపర్ పని చేయడం ఏంటొదినా? నాకు అదే అర్థం కావడం లేదు. అయినా తను బాగుండాలని ఆస్తి కూడా ఇచ్చాం కదా, అయినా ఎందుకు అలాంటి పని చేస్తుంది? ఇచ్చిన ఆస్తి సరిపోకనా? లేదు అంటే మన పరువు తీయటానికి చేస్తుందా? మన ఇంట్లో ఎలా ఉంది, ఆ ఇంటికి పోయాక ఎలా ఉంది? నా ఆడపడుచు అలాంటి పని చేస్తుందంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఏంటి నాన్న, అక్క అలాంటి పని చేస్తుంది అంటున్నా ఏం మాట్లాడవు? నా కళ్ళతో చూడకుండా నేనేమీ మాట్లాడలేను. నా బిడ్డ అలాంటి పని చేయడమేంటో నేనిప్పుడే వెళ్ళొస్తాను. ఏంటొదినా నాన్నంత ఆవేశంగా వెళ్తున్నారు? అక్కడ మన గురించి నిజం తెలియదు కదా? మీ నాన్నకి ఏ నిజమో తెలీదు, నువ్వేం కంగారు పడుకు. మీ అక్క చెప్పాలనుకున్నా వినే స్థితిలో మీ నాన్నుండడు. నాకు భయంగా ఉందొదినా. నేను చెప్తున్నాను కదా, మీ అక్క మీ నాన్నకి దూరం కాబోతుంది. అలా అయితే మనకి టెన్షన్ లేదు. మన గురించి బయటపడకుండా ఉంటే నాకదే చాలు. చేసేది నేను, శిక్ష అనుభవించేది మీ అక్క. మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? నేను మోయలేని బరువు బాధ్యతల్ని నాపై పెట్టారు. అవి నేను మోయలేకపోతున్నాను నాన్న. ఇంటి మనిషి చేతుల్లో ఉండాల్సిన పెత్తనం పరాయిదాన్ని నా చేతిలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ నాన్న? అక్కడ నేను మొయ్యాల్సిన బాధ్యతలు నాకున్నాయి నాన్న. ఇప్పుడు నా ఇల్లు అంటే ఈ ఇల్లు కాదు, ఆ ఇల్లు. ఇంటి పేరు మారాక ఇక ఈ ఇల్లు నాకే అవుతుంది నాన్న. మీ కూతురు వచ్చి స్కూల్లో స్వీపర్గా పనిచేయడం ఏంటండి? మనం ఎందుకు అలా చేస్తాం? బాబు, శ్రీ విద్య ఎక్కడ? ఎవరు? ఆ స్వీపర్ విద్యనా? అదిగో అక్కడుంది.
ఎక్కడ నానమ్మా? నిన్ను ఎలా చూడటానిక నేను ఇంకా బ్రతుకుంది? చంపేశావు కదమ్మా ఈ నాన్నని. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం చెప్తావమ్మా? నా బిడ్డని ఎలాంటి స్థితిలో చూసా కూడా ఇంకా ఏం చెప్తావమ్మా? నేను ఈ పని చేయడానికి కారణం ఇప్పుడు మీకు చెప్పలేను నాన్న. నన్ను నా మాటని కాదని నువ్వు ఈ పని చేస్తున్నావంటే నీ దృష్టిలో నేను చనిపోయానమ్మా. తల పగిలిపోతుంది అమ్మా, నరాలు చెట్లిపోతున్నాయి. నాన్న, మీ మాట కాదని నేను ఈ పని చేయడం లేదు. నేను చెప్పేది వినండి. నా పరిస్థితి అర్థం చేసుకోండి నాన్న. నేను ఇలా చూసిన క్షణమే మీ నాన్న చచ్చిపోయాడమ్మా. ఓ తండ్రిగా నీకోసం నేను చేయాల్సింది చేసినా నా మాట కాదని నన్నేమి నీ కానివాణ్ణి చేశావు. నువ్వు ఇలాంటి పని చేస్తూ బతుకుతున్నావంటే భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా నేను బ్రతుకున్నాను? నా బిడ్డ బతుకు మార్చలేని నేను ఓ తండ్రినేనా? వద్దు, నా దగ్గరికి రావద్దు. నాన్న, ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? మావయ్య, రావద్దంటున్నానుగా. ఇంకా నేను బతకడంలో అర్థం లేదు. నా బిడ్డ పని మనిషిగా బతుకుతుందా? నేను నాన్న, మావయ్య, మావయ్య, నాన్న, నాన్న. దేవుడా, ఎవరికైతే తెలియకూడదు అనుకున్నాను ఆయనకే తెలిసిపోయింది. ఇంత త్వరగా విషయం బయటపడుతుంది అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న, నా వల్లే మీరు ఇలా అయిపోయారు. మావయ్య, పాపం ఆయన చాలా పెద్ద మనిషి. అలాంటి ఆయన కూతురు స్వీపర్గా, అల్లుడు ప్యూనుగా పనిచేస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయినట్టున్నారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆయన తెచ్చుకోలేదు, వీళ్ళిద్దరే తెచ్చారు. ఇలాంటి పనులు చేసి పరువు తీస్తుంటే ఆయన గుండె తట్టుకోలేకపోయినట్టుంది పాపం. గణపతి గారు, ఒక పక్కన ఆయన పడిపోయి ఉంటే ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? ముందు ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. గణపతి, అర్జెంటుగా అంబులెన్స్కి కాల్ చేయి. అల్లుడు ఏంటి మాస్టరు, చదువుకున్న టైంలో ఫోన్ చేశారు? అది అసలు మా అమ్మాయి ఈ టైంలో నీ గ్యాప్ ఇవ్వదు కదరా? మావయ్య, అది కాదు మావయ్య. అంటే నీకెంత అవకాశం ఇచ్చిందంటే నాకు డౌట్గా ఉంది రోజు. అసలు అలా ఇచ్చిందబ్బా? మావయ్య, నేను చెప్పేది వింటావా? ఏమైందిరా ఆ కంగారేటి? మావయ్య, ఇక్కడ మా మావయ్య గారికి
అవునా? ఇప్పుడు ఎలా ఉందిరా? ఇంకా ఏం తెలియదు మావయ్య. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. అయినా ఆదినారాయణ గారు అక్కడికి ఎందుకు వచ్చారా? తెలీదు మావయ్య, ఇంతలో ఇలా జరిగిపోయింది. మరి ఇప్పుడు వెళ్ళారా? ఏం చేద్దాం? శ్రీశైలం, ఎవరికేమైందిరా? నేను చేస్తాను రా. అది ఆదినారాయణ గారు ఉన్నట్టుండి పడిపోయారంటక్క. అయ్యో అవునా? పాపం అల్లుడు కంగారు పడుతూ ఫోన్ చేశాడు. నేను తనక్క. శ్రీశైలం, శ్రీశైలం ఆగరా, నేను వస్తాను పద. నువ్వేడకక్క? అదేంట్రా అలా అంటావు? మన విద్య వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాలేదని తెలిసి కూడా రాకుండా ఎలా ఉండమంటావురా? ఇక్కడ ఆయన ఆరోగ్యం గురించి నీకు తెలిసింది. అక్కడి దాకా వస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుందో ఏటో. అక్క అక్కడికి నువ్వెందుకు? నేను వెళ్తున్నా కదా. నేనొస్తే నీకు నష్టమేంట్రా? నాకు నష్టం ఏముందక్క? నీ గురించి ఆలోచించే వద్దంటున్నాను. ఇప్పుడు నువ్వు ఆసుపత్రికి వస్తావు, అక్కడ వాతావరణం చూసి కంగారు పడతావు. అసలు నీ ఆరోగ్యం బాలేదు. నువ్వు కాస్త డీలా పడినా అల్లుడు భయపడతాడు. అందుకే వద్దంటున్నాను. అది కాదురా అక్క, నేను వస్తున్న మాట నువ్వు ఇక్కడే ఉండు. ఏమైందిరా? రమ్మంటావా? కాదక్క, చూడు, ఇలాంటప్పుడే జనాలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మాత్రం నువ్వు అస్సలు పట్టించుకోకు. ఏటి అస్సలు పట్టించుకోకు. నేను వస్తాను. అయ్యో, అన్నయ్య గారికి బాలేదు అంటే విద్య ఎంత అల్లాడిపోతుందో ఏంటో. మావయ్య, విద్య 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 ఏంటిది? మావయ్య గారికి ఏం కాదు, నువ్వేం భయపడకు. మావయ్య గారు క్షేమంగా తిరిగి వస్తారు. అల్లుడు, ఆదినారాయణ గారికి ఎలా ఉందిరా? ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు మావయ్య. అసలు ఏం జరిగిందిరా? స్కూల్లో విద్యను చూడగానే బాగా ఎమోషనల్ పడిపోయారు. అసలు ఆయన స్కూల్కి ఎందుకు వచ్చాడరా? తెలీదు మావయ్య. అమ్మ విద్య, ఏడవకమ్మా. బాబాయ్, నాన్నకేమవుతుందో అని భయం వేస్తుంది. ఆయనకేటి కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. విద్య, నాన్నకి ఎలా ఉందమ్మా? ఉన్నట్టుండి ఏమైంది? అన్నయ్య, పర్వాలేదు, మనం ఇచ్చిన టాబ్లెట్ బాగానే పనిచేసింది. నా ఇంట్లో నువ్వెప్పుడు నా గడ్డవేనే. నీ వాళ్లతోనే నిన్నెలా బయటికి గెంటిస్తాను, చూస్తూ ఉండు. ఊరుకోమ్మా. ఎంతో ఆరోగ్యంగా ఉండే నాన్న పడిపోయారంటే
నాకేం అర్థం కావట్లేదు. అసలేం జరిగింది బావా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మావయ్య బాగానే ఉన్నారు. స్కూల్ దగ్గర నుంచి ఫోన్ రాగానే టెన్షన్ పడ్డారు. మాతో కూడా ఏం చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు బాగున్న మనిషికి ఇంతలోనే ఏమైందో అర్థం కావడం లేదు. ఏదో జరిగిందండి, లేకపోతే ఆయనకి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా నువ్వే నాన్నేదో చేసుంటావు. ఏం చేసావు నాన్నని? ఎందుకు నాన్న అలా అయిపోయారు? నిధి, ఏటా మాటలు? తన సొంత తండ్రిని తనేం చేస్తుంది? ఏమీ చేయనప్పుడు ఇంట్లో బాగున్న మావయ్య గారు బయటకు రాగానే ఇలా ఎందుకు అయిపోయారు? ఏం జరిగిందో మాకు తెలిస్తేనే కదా చెప్పడానికి. అనవసరంగా విద్య అని అనకండి. అంటాం, తననే అంటాం. స్కూల్కి వెళ్ళిన తర్వాతే ఇలా జరిగిందంటే దానికి కారణం తను కాకపోతే ఇంకెవరు? విద్య, నువ్వు మరీ ఇంత దారుణానికి ఒడిగడతావు అనుకోలేదు. మావయ్య గారి మనసు గాయపడేలా పగవాళ్లు కూడా చేయలేని దారుణాన్ని నువ్వు చేశావు. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎలా చేస్తుందో చూడండి. అసలేం జరిగిందో తెలియకుండా ఏంటి మీరు మాట్లాడేది? ఇంత క్లియర్గా అర్థమవుతుంటే ఏం జరిగిందో ఒకరు చెప్పాలా? డాక్టర్ గారు నాన్నకి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా? హార్ట్ బీటు రెగ్యులర్గా కొట్టుకునేదానికన్నా రెట్టింపు కొట్టుకుంటుంది. హై బీపీ కారణంగా ఆయన స్పృహ తప్పిపోయారు. డాక్టర్ గారు, మీరు చెప్పేది వింటుంటే చాలా భయంగా ఉంది. ఆయనకేం ప్రమాదం లేదుగా? కండిషన్ అయితే చాలా క్రిటికల్గానే ఉంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం. పేషెంట్ కండిషన్ కొంచెం స్టడీ అయితే గానీ ఏ విషయం చెప్పలేం. ఇప్పుడు ప్రశాంతంగా ఉండి నాన్న గుండె తట్టుకోలేని పని ఏం చేశావు? బీపీ వచ్చి పడిపోయారంటే ఆయన ఏం దారుణం చూశారో, ఏం మాటలు విన్నారో. ఆయనంత చిత్రవద చేసే పని ఏం చేశావో చెప్పు. నిధి, ఏటిది? సొంతోళ్లే పరాయి ఓళ్ల మాట్లాడడం మంచిది కదమ్మా. విద్య మీ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది. అలాంటప్పుడు తన గురించి మాకంటే మీకే బాగా తెలియాలి. తెలుసు కాబట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. మధ్యలో నువ్వు మాట్లాడకు మావా. రే సుబ్బో, వదినంటే తల్లి తర్వాత తల్లి లాంటిది. వాళ్ళలా మాట్లాడుతుంటే మాట్లాడాల్సింది నేను కాదు, నువ్వు. ఎవరు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నాన్న మాకు దక్కడేమో అని భయం వేస్తుంది. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిధి, మావయ్య గారికి అలా జరిగినందుకు అల్లాడిపోతున్న విద్యను చూసి ఓదార్చాల్సింది పోయి నువ్వు ఇలా మాట్లాడడం బాలేదు. మా నాన్న మాట పలుకు లేకుండా చేసి అలా ఆసుపత్రి పాలు చేసిన దాన్ని ఏమని ఓదార్చాలి? నిధి, ఓసారి విద్య మొహం చూడండమ్మా. తండ్రి కోసం బాధపడుతున్న తనకి నాన్నకేం కాదని చెప్పి ఓదార్చాల్సింది పోయి మీరంతా ఇలా మాట్లాడుతున్నారేంటి? అదంతా నటన. తనే మా నాన్నని ఇలా చేసింది.